హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. సన్ రైజ్ హైదరాబాద్ కమిన్స్ని రిటర్న్ చేసుకోదంట. మరి ఎవరు రిటర్న్ చేసుకుంటుంది? అలాగైతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు? ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025లోని అన్ని ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగానే ఉన్నారు మెగా ఆక్షన్కి. ఎవరిని అంటి పెట్టుకోవాలి, ఎవరు రిలీజ్ చేయాలి. అలాగే ఈ నేపథ్యంలోని సన్ రైజ్ హైదరాబాద్ కమిన్స్ని రిటర్న్ చేసుకోవట్లేదు, ఆక్షన్లోకి వదిలేస్తుంది. ఎందుకంటే ఆక్షన్లోకి ఇప్పుడు రోహిత్ శర్మ గారు మెగా ఆక్షన్కి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి రోహిత్ శర్మ గారు ఎస్ఆర్హెచ్లోకి వస్తే ఒకవైపు ఓపెనర్గా, ఒకవైపు కెప్టెన్గా, అలాగే బౌలింగ్ చేయగల అతనికి క్యాపబిలిటీ కూడా ఉంది, ఆఫ్ స్పిన్ వేయగల అతనికి మంచి టాలెంట్ కూడా ఉంది. అలాగే రోహిత్ శర్మ గారు లక్కీ ప్లేయర్, ఎందుకంటే అతను ఏ టీంలో ఉంటే ఆ టీం తప్పకుండా ఫైనల్కి వెళ్తుంది, అలాగే ట్రాఫీ కూడా సాధిస్తుంది. అలాగే ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ 5 ట్రాఫీలు ఇచ్చారు రోహిత్ శర్మ గారు. అందుకే రోహిత్ శర్మ గారు ఎస్ఆర్హెచ్లోకి వస్తే బాగుంటుంది. అలాగే రోహిత్ శర్మ గారు కూడా తెలుగు ప్లేయరే, అతను కూడా వైజాగే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి తెలుగు ప్లేయర్ ఎస్ఆర్హెచ్కి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది సన్ రైజ్ హైదరాబాద్కి అని ఆలోచిస్తున్నారు కావ్య మేడం గారు. ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన కమిన్స్ కెప్టెన్సీ చాలా బాగుంది. అలాగే అతని బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది. అతన్ని నేను తప్పు పట్టట్లేదు, అతన్ని కూడా రిటర్న్ చేసుకుంటే అవకాశం ఉంటాయి. అలాగే రోహిత్ శర్మ గారిని 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకు మేము ట్రై చేస్తాం, కానీ వస్తే అతను మేము తీసుకుంటాం. కాకపోతే కమిన్స్ ధర మినీ ఆక్షన్ కాబట్టి 20 కోట్లు పలికింది. అలాగే ఇప్పుడు మెగా ఆక్షన్, అందుకే అతని ధర ఇప్పుడు 10 కోట్ల వరకు వెళ్ళొచ్చు. 10 కోట్లు అయితే అతను మేము రిటర్న్ చేసుకుంటాం అని చెప్తున్నారు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయిన కావ్య మేడం గారు. రోహిత్ శర్మ గారు కానీ ఎస్ఆర్హెచ్కి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ జెర్సీలోని రోహిత్ శర్మ గారిని నాకు కూడా చూడాలని ఉంది. ఎంతమంది చూడాలని ఉందా ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.